ఢిల్లీలో జరిగిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఏదైతే ఉచిత హామీలతోటి అధికారంలోకి వచ్చి వేల కోట్ల అవినీతితో రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీస్తే ఇప్పటికీ సహించబోమని చెప్పి ఢిల్లీ ప్రజల తీర్పే దీనికి నిదర్శనం. అలాగే మాకు ఉచితాలు వద్దు, మాకు దేశ సంరక్షణే, సనాతన ధర్మ సంరక్షణే ముఖ్యమనే దానికి ఈ ఫలితాలు నిదర్శనం. అలాగే మాకు ఉచితాలు వద్దు, మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి అనేదానికి ఈ ఫలితాలు నిదర్శనం. అలాగే మాకు ఉచితాలు వద్దు, మాకు రాష్ట్ర సురక్షితంగా ఉండాలని చెప్పి, అలాగే ఎటువంటి అల్లర్లు జరగకుండా మా రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యమనే దానికి ఈ ఫలితాలు నిదర్శనం. అలాగే శాంతియుతంగా ఉండాలన్నా, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలన్నా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని నరేంద్ర జనతా పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి దేశానికి మంచిదని చెప్పి అక్కడ ఇచ్చిన ప్రజలు తీర్పే దీనికి నిదర్శనం. అందుకే ఈ విజయానితో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బంది పోకుండా దీని ఒక బూస్ట్గా తీసుకొని రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఇంకా స్థానిక ఎలక్షన్లు కానీ విజయానికి మనం కూడా సన్నద్ధమై మనసులో కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎక్కడ ఎన్నికలు జరిగినా తన కుటుంబాన్ని, తన పనిని సైతం వదులుకొని దేశం కోసం, ధర్మం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే నా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా పాదాభివందనాలు తెలుపుతూ ఇంటి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కోట్ల పంట శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. శ్రీరామ్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మరి టీవీలో చూడడం కానీ భారతీయ జనతా పార్టీ మరి సౌత్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా విజయం సాధిస్తూ ప్రజల గుండెల్లో నిలుస్తున్నది. 27 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. సుష్మా స్వరాజ్ గారు కళ్ళు అన్న కళ నెరవేరింది. ఈ విజయం వెనుక ప్రతి ఒక్క భారతదేశ పౌరులది, మరి ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది, మరి నాయకుల కృషి ఎంతో ఉందని ఎవరు కూడా మరవద్దు. కేవలం భారతీయ జనతా పార్టీలోనే ఈ అఖండ భారతదేశంలో ఎక్కడైనా కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే అది నా ప్రాంతం, నా దేశంలో
మెజార్టీతో గెలిచిందన్న ఒక సంతోషంతో వేడుకలు చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందో అది 0 కన్నా హీనంగా మరి 0-0-0 పడుకుంటూ మరి తన పతనాన్ని చవి చూస్తున్నది. అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి పుంజుకునడానికి ఇది ఒక నిదర్శనము. కాబట్టి అందరం కూడా ఐక్యతగా మనం కలిసి ఉండి ఈ కొట్లపట్నంలో మరి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, మరి స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, వార్డు కౌన్సిలర్ కావచ్చు, ఐక్యతగా ఉండి మరి మనందరం కూడా గెలుపొందాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, మరి ముఖ్యంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని ఈ దేశానికి అంకితం చేస్తూ ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని కొరుట్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పటాకాలను పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. రేపు రాబోయే రోజులలో మన కొరుట్ల పట్టణంలో కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కొరుట్ల మున్సిపల్పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి కొరుట్ల ప్రజలందరూ సహకరించి మిమ్మల్ని ముందుకు సాగించి భారతీయ జనతా పార్టీని విజయపథంలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఢిల్లీలో కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉండే మరి తన ఏ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉండనో అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీనికి మన ఎంపీ అరవింద్ గారికి కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వచ్చినాయి. ఈ ఫలితాలలో ఎవరు ఊహించని విధంగా ఆల్రెడీ 48 స్థానాలు బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనసు పెట్టి అంకిత భావంతో పనిచేస్తే ఎటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనేది ఈసారి మన ఢిల్లీ కార్యకర్తలు నిరూపించారు. అలాగే మోదీ గారు ఒక్కసారి ఒక పిలుపునిస్తే దాంట్లో ఆ పిలుపును ప్రజలు ఎంత దృఢంగా నమ్ముతారో ఈరోజు ఢిల్లీ ప్రజలు కూడా మనకు రుజువుగా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోదలుచుకున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా 3వసారి హ్యాట్రిక్గా 0 సాధించింది. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి 3వసారి 0 సీట్లను సాధించి వాళ్ళు హ్యాట్రిక్ కొట్టారు. వాళ్ళు అలాగే ఇంకా ముందు ఎలక్షన్లలో కూడా అలాంటి విజయాన్ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్యకర్తల కష్టాన్ని వాళ్ళు చేసిన అకుంఠిత దీక్షతో వాళ్ళు చేసిన పనిని మనమందరం ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కూడా దాన్ని చూసి గర్వంతో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా కోరుట్లలో కూడా మన భారతీయ జనతా పార్టీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మన జెండా ఎగరేయడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ కొరుట్ల పట్టణ మున్సిపల్ను మనం కైవసం చేసుకోవాలని చెప్పి నాయకులందరినీ కోరుతున్నా. భారత్ మాతాకి జై. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి నిదర్శనంగా అక్కడ మరీ ముఖ్యంగా ఏదైతే సీఎం క్యాండిడేట్ ఉన్నాడో అయినా కూడా మరి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అందుకనే ఏది శాశ్వతం కాదు. ఏదైతే అభివృద్ధి ప్రభుత్వం ఉందో దాన్ని ప్రజలు కూకటితో సహా అక్కడ తీసేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ బలోపేతం అయింది. వచ్చే ఎలక్షన్లలో అదే రీతిన ఇక్కడ తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పని ఆశిస్తున్నాము. అలాగే ఈ విజయానికి అక్కడికి తిరిగి కష్టపడ్డ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క విజయం ఇది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ
ఎక్కడున్నా సరే అక్కడ మా పార్టీ గెలవాలని చెప్పన్నట్టు ప్రతి ఒక్క మనిషిలో కూడా సంబరమిస్తుంది. ఢిల్లీలో జరిగినా కానీ తెలంగాణలో కూడా సంబరం జరుపుకున్నాం చెప్పండి. మా గెలిపి ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడు అది నా కుటుంబ గెలుపు అని చెప్పని భావిస్తుంది. కాబట్టి పార్టీ ఇంత బలోపేతంగా ఉంది. ఏదామైనా సరే ఇలా కార్యకర్తలు తలుసుకుంటే కార్యకర్తలు కష్టపడి ఇలా పనిచేస్తే ఎంతటి విజయమైనా సరే వస్తుందని చెప్పి తెలియజేయడానికి నిదర్శనమే ఢిల్లీ యొక్క గెలుపు అని చెప్పని భావిస్తూ జై శ్రీరామ్.